హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ ఇన్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్తో స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్లో రాబోయే నెక్స్ట్ ఫేస్ ఏంటి? ఓకే, మీ పర్సన్ పేరు 3 to 7 times తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి స్టార్టింగ్ కార్డ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 6 of Swords. సో మీ పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు అసలు? స్టార్టింగ్ కార్డ్ మనకు చెప్తుంది ఇక్కడ. ఈ పర్సన్ దే వాంట్ టు ప్యాచ్ అప్ విత్ యూ. అంటే ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆఫ్టర్ దిస్ 6 of Swords ఎనర్జీ. ఆఫ్టర్ ఫేసింగ్ దిస్ 6 of Swords ఎనర్జీ, ఈ పర్సన్ మళ్ళీ ఏమని డిసైడ్ చేసుకున్నారంటే, తను ఇప్పటి వరకు ఏదైతే లైఫ్ లీడ్ చేస్తూ వచ్చారో ఒక సాడ్ లైఫ్, అదంతా నిజం కాదు. తను ఆ సాడ్నెస్లోనే, మీ పర్సన్ ఆ సాడ్నెస్లోనే హ్యాపీనెస్ని వెతుక్కుంటూ ఆ లైఫ్ని లీడ్ చేస్తూ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తెలిసింది ఈ పర్సన్కి ఏంటంటే, ఇక్కడ తను ఏదైతే నిజం అనుకున్నారో అదంతా అబద్ధం. ఏదైతే తనకు తన లైఫ్కి అవసరం లేదు అనుకున్నారో అదే తన లైఫ్, అది నిజం. ఓకే, సో ఆ నిజాన్ని ఈ పర్సన్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఓకే, గాడ్ ఆర్ యూనివర్స్ ఈ పర్సన్కి పదే పదే డ్రీమ్స్ ద్వారా చెప్తుంది. ఏమని చెప్తుంది యూనివర్స్ అంటే, మీ పర్సన్కి తన ఫ్యూచర్ తన డ్రీమ్స్లో కనిపిస్తుంది ఎప్పుడు కూడా, కానీ అది ఇగ్నోర్ చేస్తారు ఈ పర్సన్. ఏదో వచ్చిందిలే అనుకుంటారు. జనరల్గా డ్రీమ్స్ రావడం అది క్వైట్ కామన్. సో ఈ పర్సన్ కూడా అలానే అనుకుంటారు. కానీ అది ఇక్కడ ఈ పర్సన్ విషయంలో కూడా కరెక్ట్ కాదు. కొంతమందికి ఇది ఉంటుంది, డ్రీమ్స్లో కనపడుతూ ఉంటుంది. తన ఫ్యూచర్లో, మన ఫ్యూచర్లో ఏమన్నా జరిగే ముందు మనకి డ్రీమ్స్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది జనరల్గా. కానీ అది చాలామంది ఇగ్నోర్ చేస్తారు. కానీ అది అందరికీ జరగదు అని వాళ్ళ నమ్మకం. కానీ కొంతమందికి ఏంటంటే డ్రీమ్స్లో కనబడేదే తప్పకుండా జరుగుతుంది అని నమ్మకం ఉంటుంది. ఈ పర్సన్ కూడా ఇలాంటివన్నీ నమ్మరు. కానీ ఈ పర్సన్కి ఇప్పుడు నమ్మకం కలుగుతుంది. ఏంటంటే ఈ పర్సన్కి ఆల్మోస్ట్ ఎవ్రీడే మీ డ్రీమ్స్లో కనిపిస్తారు. కానీ ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తారు అసలు రోజులో ఒక్కసారైనా అంటే నో, ఆలోచించరు. మేబీ మీరు ఇద్దరు కలిసి అరౌండ్ 6 to 8 months ఆర్ 8 to 1 year అలా అయిపోయి ఉండొచ్చు. ఆర్ కొంతమందికి 2 or 3 years కూడా అయిపోయి ఉండొచ్చు. కానీ మీరు డ్రీమ్స్లో కనిపిస్తారు ఈ పర్సన్కి. మీరు డ్రీమ్స్లో కనిపించినప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటారంటే, మీరేదో ఈ పర్సన్ని ఫాలో అవుతున్నారు, మీకేదో కావాలి ఈ పర్సన్ దగ్గర నుండి. ఓకే, మేబీ మీకేదో రిక్వైర్మెంట్ ఉంది ఈ పర్సన్ దగ్గర నుండి, అందుకే మీరు డ్రీమ్స్లో కనిపిస్తున్నారు అని అనుకుంటున్నారు ఈ పర్సన్. సో ఇగ్నోర్ చేసేవారు ఆ డ్రీమ్స్ అన్నిటినీ. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ పర్సన్ ఈ లైఫ్లో ఫెయిల్ అయ్యారో ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, మీరు ఈ పర్సన్కి ఏదో విషయంలో కనెక్ట్ అయి ఉన్నారు. మీ పర్సన్ డిస్కనెక్ట్ అయిపోయినా కూడా మీరు కనెక్ట్ అయి ఉన్నారు. ఇది సోల్ కాంట్రాక్ట్, మేబీ సోల్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, అలాంటి కనెక్షన్ ఏదో ఉంది. లేకపోతే ఇలా డ్రీమ్స్లో ఎందుకు కనిపిస్తారు మీరు? మీతో మాట్లాడి కూడా చాలా కాలం అయింది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇప్పుడు అదంతా కూడా అనలైజ్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. సో
ఆ అనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. అంటే మీ వాల్యూ అండ్ అసలు మీ కనెక్షన్ ఏంటి, వాల్యూ ఏంటి, మీకోసం ఏమీ తెలియదు ఈ పర్సన్కి. అయినా కూడా మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఈ పర్సన్. మీ మీద ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది సరిగా లేదు. ఆ ఇంప్రెషన్ సరిగా లేదు, పడలేదు, మంచి ఇంప్రెషన్ పడలేదు మీ పైన, మీ పర్సన్కి. అయినా కూడా మీరంటే ఎందుకో రెస్పెక్ట్ ఈ పర్సన్కి. ఓకే, సో ఇదంతా అర్థమవుతుంది ఇప్పుడు ఈ పర్సన్కి. అసలు మీకు ఈ పర్సన్కి ఉన్న కనెక్షన్ ఏంటి ఆ కనెక్షన్ అంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో ఈ లైఫ్లో కూడా మళ్ళీ మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ కూడా మీకు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ సైడ్ నుంచి ఎక్కువ ఆ థాట్స్ అనేవి ఇప్పుడు రైజ్ అవుతున్నాయి అన్నమాట. ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది మీ పర్సన్కి. మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. మీరు ఒక హోల్ ప్యాకేజ్, కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మిమ్మల్ని. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు సడన్లీ కమ్యూనికేషన్ ఆల్రెడీ ఉన్నవాళ్ళైతే ఈ పర్సన్ సడన్గా కమ్యూనికేట్ చేస్తారు మీతో. ఆల్రెడీ కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళైతే సడన్గా ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మీరు చాలా రోజుల నుంచి కొంతమంది కొన్ని ఇయర్స్ నుండి ఈ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్కి ఎలా తెలుసో ఆ విషయం తెలీదు. సడన్లీ అదే మెసేజ్ ఈ పర్సన్ పంపిస్తారు అండ్ ఆ మెసేజ్ చూసి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో మీ పర్సన్ దగ్గర నుండి మీరు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిన్స్ ఎ లాంగ్ టైం. ఓకే, మేబీ ఇన్ ద పాస్ట్ మీ ఇద్దరికి కనెక్షన్ ఉన్నప్పుడు ఆర్ మీరిద్దరు ఫ్రెండ్స్లా ఉన్నప్పుడు మీరు కమిట్మెంట్ అడిగి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ మీతో క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ని మీరు రిజెక్ట్ చేసి ఉండొచ్చు. సమ్ రిజెక్షన్ కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇప్పుడు ఈ పర్సన్కి ఉన్న ఇంప్రెషన్ ఏంటి మీ పైన అంటే మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. ఐ డోంట్ నో వెదర్ దిస్ పర్సన్ ఈజ్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఆర్ యు ఆర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. ఇందులో కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవుతాయి మీకు, కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవ్వవు. ఓకే, సో మీ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తే, మీ ప్రజెంట్ ఎనర్జీస్ ఇక్కడ ఐఎమ్ హియరింగ్ ద వర్డ్ అన్బ్లాక్. మేబీ మీరు మీ పర్సన్ ఎక్కడో బ్లాక్ చేసేసారు. సో ఇప్పుడు అన్బ్లాక్ చేయాలని అనిపిస్తుంది, మీకు మాట్లాడాలని అనిపిస్తుంది. ఎక్కడో ఒక చోట ఒక యాప్ ఆర్ ఎనీ చాటింగ్ యాప్ ఆర్ ఎనీ అదర్ నెంబర్ ఏదో ఓపెన్ ఉంది, అన్బ్లాక్ చేసి ఉంది. అక్కడి నుంచి మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేస్తున్నారు. కానీ రిమైనింగ్ యాప్స్ అండ్ అదర్ నంబర్స్ ఏమైనా ఉంటే అవన్నీ మీ పర్సన్వి మీరు బ్లాక్ చేశారు. సో ఇప్పుడు అన్బ్లాక్ చేయాలి, మళ్ళీ కమ్యూనికేషన్ లైన్స్ ఓపెన్ చేయాలి అని అనిపిస్తుంది మీకు. ఓకే, సో మీ విషయానికి వస్తే మీరు ఇక్కడ ఏంటంటే కొంచెం మీరు ఏదో అనుకున్నారు ఈ కనెక్షన్ కోసం స్టార్టింగ్లో. మేబీ 2 years బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ ఆర్ 8 months బ్యాక్. నెంబర్ 8 కుడ్ బి సిగ్నిఫికెంట్ ఇక్కడ. సో 8 months బ్యాక్ ఈ పర్సన్ మీతో బ్రేకప్ అయ్యారు. ఈ కనెక్షన్ బ్రేకప్ అయింది. కనెక్షన్ ఒక రాంగ్ వేలో వెళ్ళిపోయింది. సో మీరు వాక్ అవే చేసేసారు, ఇంకా వద్దు అనుకున్నారు. కానీ మీరు మూవ్ ఆన్ అవుదామని చాలా ట్రై చేసిన అరౌండ్ 1 or 2 months మీరు మూవ్ ఆన్ అయినట్టుగా మీకు అనిపించింది. ఈ పర్సన్ మర్చిపోవడానికి చాలా ట్రై చేశారు, బట్ మీ వల్ల అవ్వలేదు. సో తర్వాత ఏమనుకున్నారంటే ఓకే ఇంకా ట్రై చేస్తా అనుకునే లోపు ఈ పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వచ్చారు. అండ్ ఆఫ్టర్ 1 or 2 weeks, జస్ట్ వీక్స్లోనే మళ్ళీ మీరు మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న కమ్యూనికేషన్ మీరే కట్ చేశారు.
మీ పర్సన్ కాదు, మీరు కట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇలా చేశారు మీరు అసలు అంటే, మీకు ఇష్టం లేని పని ఏదో చేశారు మీ పర్సన్. మేబీ మిమ్మల్ని అడగకుండా ఏదో డెసిషన్ తీసుకుని ఉండొచ్చు, లేదా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా వేరే కంపెనీలో, ఒకవేళ మీరు ఒకే కంపెనీలో ఆర్ ఎనీ సేమ్ బిజినెస్ అలా ఏదైనా చేస్తున్నట్టయితే ఇద్దరు మీరు ఇంకెక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోవడమో, లేదా అదర్ సిటీకో ఎక్కడికో మీరు షిఫ్ట్ అయిపోవడమో జరిగింది. సో అలా ఇక్కడ మీ మధ్య సెపరేషన్ అనేది వచ్చింది. ఇది మీరే వాంటెడ్లీ చేశారు. ఎందుకంటే మీ పర్సన్ని మీరు చెప్పాను కదా, ఈ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ కమిట్మెంట్ రిజెక్షన్ కనిపిస్తుంది. ఆ రిజెక్షన్ తర్వాత మీరు సెపరేట్ అయిపోయారు. మీకు అదేదో ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి మీరు ఈ రిలేషన్ నుండి డ్రాప్ అయిపోయారు. బట్ రిలేషన్ నుంచి డ్రాప్ అయిపోయారు, కానీ ఈ పర్సన్ని మర్చిపోయారా మీరు అని అంటే మర్చిపోలేదు. సో ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఇక్కడ కంప్లీట్గా ఒక చేంజ్ అనేది వచ్చింది మీ థాట్ ప్రాసెస్లో. మీ పర్స్పెక్టివ్ చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది అంటే, మేబీ మీ పర్సన్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఉండొచ్చు, లేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీస్ కోసం మీ పర్సన్ అలా చేసి ఉండొచ్చు. ఇలా మీరు కాంప్రమైజ్ అయిపోయారు. ఓకే, కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మీ పర్సన్ మీతో మాట్లాడినా మీరు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇక్కడ ఎలా ఉందంటే, మీరు కాంప్రమైజ్ అయ్యేసరికి మీ పర్సన్ దూరం వెళ్ళిపోయారు. మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దూరం వెళ్ళిపోతున్నారు. మీరు మీ పర్సన్ కావాలనుకుని వెళ్తే మీ పర్సన్ దూరం వెళ్ళిపోతున్నారు. అక్కడ దూరం అయిపోయారు ఆల్రెడీ. బట్ అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్. బట్ ఏమని చెప్పి ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ అంటే, ఈ పర్సన్కి మీతో ఓన్లీ ఫ్రెండ్షిప్ కావాలి, అదర్ రిలేషన్షిప్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, సో అలా ఉండగలిగితే ఉండు నాతో, లేకపోతే సెపరేట్ అయిపోదాం. ఇలా ఏదో మీకు ఇష్టం లేని విషయాలు ఏవో చెప్పి మీతో ఈ పర్సన్ ఇక్కడ మిస్టేక్ అనే మాట వాడి ఉండొచ్చు. మిస్టేక్ అంటే అది ఇక్కడ రెండు రకాలుగా వస్తుంది. ఎలా అంటే, మీతో ఫ్రెండ్షిప్ చేయడమే ఒక మిస్టేక్ అని అనేసి ఉండొచ్చు ఆవేశంలో, లేదా మీ పర్సనే ఒక మిస్టేక్ చేశారు, మేబీ రాంగ్ చాయిస్ ఆర్ రాంగ్ డెసిషన్ ఏదో చేసుకున్నారు, అందుకే తనకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అని అని ఉండొచ్చు. సమ్ మిస్టేక్ ఏదో కనిపిస్తుంది ఇక్కడ. అయితే ఇంకొకటి ఏంటంటే, మీ సైడ్ నుంచి చూస్తే మీరు ఏ మిస్టేక్స్ చేయలేదు, జస్ట్ మీరు మీ పర్సన్ చేసింది ఏదో ఉంది అక్కడ, సమ్ మిస్టేకే ఇది. ఆ సిచ్యువేషన్ని మీరు అవాయిడ్ చేయలేక మీరు వాకవే చేశారు. ఇంకా అంటే దూరంగా వెళ్ళిపోతే అవన్నీ మర్చిపోతారు అనుకుని మీరు వాకవే చేశారు, కానీ అది మీ వల్ల అవ్వలేదు. మీ పర్సన్ కూడా చాలా ట్రై చేశారు మీ నుండి దూరంగా ఉండాలి, మూవ్ ఆన్ అయిపోవాలి, మిమ్మల్ని లైఫ్లో అసలు మళ్ళీ గుర్తు చేసుకోకూడదు అని ట్రై చేశారు, కానీ మీ పర్సన్ వల్ల కూడా అవ్వలేదు అది. సో ఈ పర్సన్ ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో, ఇదంతా కూడా ఒక ఈ స్టోరీ మొత్తం మీ పర్సన్ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. అసలు నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను, ఎందుకు అలా మాట్లాడాను, అలా జరిగి ఉండకూడదు, మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమి, ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నాం, ఎన్ని మంత్స్ కలిసి ఉన్నాం చాలా హ్యాపీగా, ఇలా ఇవన్నీ తలుచుకొని ఈ పర్సన్ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఎమోషనల్ అయిపోవడం ద సేమ్ టైంకి మీకు మెసేజ్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, లేదా చేయకపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ కొంచెం ఆడ్ టైమింగ్స్లో మెసేజ్ చేస్తూ ఉంటారు మీకు, లైక్ నైట్ ఆఫ్టర్ 11 ఆర్ నైట్ ఆఫ్టర్ 12, ఆఫ్టర్ 1, ఆఫ్టర్ 2 అట్లా ఉంటుంది మెసేజ్ టైమింగ్. లేదు అనుకుంటే ఆఫ్టర్నూన్ 2:30, 3:30 ఆ టైంకి మెసేజ్ ఉంటుంది. ఇదంతా కాదు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 3:30 ఆర్ 4:30కి మెసేజ్ ఉంటుంది.
ఇదంతా ఎందుకు ఉంటుంది ఇలా అని అనుకుంటారు మీరు, ఈ టైంకి ఎవరు మెసేజ్ చేస్తారు అని. బట్ ఆ టైంకి ఈ పర్సన్ మైండ్లో మీరు ఉంటారు. ఆ టైంకి మీతో మాట్లాడాలని అనిపిస్తుంది ఈ పర్సన్కి, కానీ మీరు ఆ టైంకి అవైలబుల్ ఉండరు. మేబీ మీరు నెట్ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు, లేదా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. మెసేజెస్ రావు, మీకు వినిపించదు అసలు ఆ నోటిఫికేషన్ సౌండ్. సో మీరు రిప్లై ఇవ్వరు. అలా ఏదో ఉంది ఇక్కడ. మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, మీ పర్సన్ మెసేజ్ చేయగానే మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. సో అది కూడా మీ పర్సన్ని ఇబ్బంది పెడుతుందన్నమాట కొంచెం. అంటే మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆర్ మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు మీరు వెంటనే రెస్పాండ్ అయ్యేవారు, కొంచెం రొమాంటిక్గా మాట్లాడేవారు, ఆర్ కొంచెం నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీస్లో మాట్లాడేవారు. కానీ అప్పుడు హార్ట్ఫుల్గా వచ్చే మెసేజెస్ అన్నీ ఇప్పుడు జస్ట్ ఒక ఫ్రెండ్లీ మెసేజ్ కూడా రావట్లేదు మీ దగ్గర నుండి. జస్ట్ ఒక మైండ్తో ఆలోచించడం, హార్ట్తో ఆలోచించడం అంటారు చూడండి, అట్లా కాకుండా జస్ట్ ఒక మెసేజ్ వస్తే మనం ఎలా రిప్లై ఇస్తాం, అలా జస్ట్ ఒక రిప్లై ఇస్తున్నారు మీరు అంతే. మీరు ఇక్కడ అది చేస్తున్నారు అట్లా. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడాలి, కంటిన్యూస్గా కాన్వర్సేషన్ కావాలి, లాంగ్ కాన్వర్సేషన్ అని చూస్తున్నారు. అది ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీ రెస్పాన్స్ కోసం. అంటే మీతో చాలా విషయాలు చెప్పాలి ఈ పర్సన్. చాలా విషయాలు పెండింగ్ ఉండిపోయాయి, మీకు చెప్పలేదు ఏమి కూడా. అక్కడ ఒకటి జరిగితే మీకు ఒకటి చెప్పారు, చాలాసార్లు జరిగింది అది. కానీ అదంతా మీరు యాక్సెప్ట్ చేయలేదు. మీరు యాక్సెప్ట్ చేయకపోయినా మీరు అడగలేదు, నువ్వు చెప్తున్నది అబద్ధం అని మీరు ఎప్పుడు మీ పర్సన్ని క్వశ్చన్ చేయలేదు. సో ఇక్కడ ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మీరు క్వశ్చన్ చేయలేదు ఏది కూడా. మీ పర్సన్ ఏం చెప్తే అది విన్నారు అంటే మీ పర్సన్ చెప్తున్నది అబద్ధం అని మీకు తెలుసు. సో ఇప్పుడు అందుకే నిజం చెప్పడానికి ట్రై చేస్తున్నారు. బట్ నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటే మీరు కమ్యూనికేషన్ సరిగా చేయటం లేదు. ఓకే, మీ పర్సన్ పాస్ట్ కోసం మీకు అక్కర్లేదు అన్నట్టుగా మీరు ఉంటున్నారు. ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ మీకోసం, మీ పర్సన్ మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. మెసేజెస్ చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు. నోటిఫికేషన్ ఎలాగో వస్తుంది, అది కూడా చూసి కూడా రిప్లై ఇవ్వలేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ రిప్లై ఇవ్వట్లేదు అంటే దానికి రీజన్ ఏంటి అంటే మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. అండ్ మీ వర్క్ పైన మీరు ఫోకస్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ పైన, మీ రెస్పాన్సిబిలిటీస్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, ఇలా చేయడం వల్ల ఎప్పుడో ఒకరోజు మీరు మూవ్ ఆన్ అయిపోతారు అనే ఫియర్ కూడా ఉంది ఇక్కడ ఈ పర్సన్కి. అందుకే సడన్లీ ఒక రొమాంటిక్ మెసేజ్ ఆర్ ఒక కమిట్మెంట్ రిలేటెడ్ మెసేజ్ అలాంటిది ఏదో పంపిస్తారు మీకు. మీరు ఆ మెసేజ్ చూసి అలా హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ వెంటనే రెస్పాండ్ అవ్వరు. ఆ మెసేజ్ చూసుకొని మీరు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఈ మెసేజ్ కోసమే అసలు ఇన్ని రోజులు వెయిట్ చేశాను అని మీరు లోపల మీరు అనుకుంటారు, కానీ మీ పర్సన్కి అవేం చెప్పరు. ఒకవేళ మీరు అది చెప్పితే మళ్ళీ ఈ పర్సన్ రివర్స్ అయిపోతారు, నెక్స్ట్ యాక్షన్ తీసుకోరు అని మీరు అలా హోల్డ్లో పెడతారు. ఆ మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వరు వెంటనే. బట్ తర్వాత ఇస్తారు, కానీ అది కూడా నో అనే వస్తుంది. నో అని ఇస్తారు మెసేజ్ మీకు, రిప్లై మెసేజ్ మీరు. ఓకే, మీరు నో అని ఇచ్చినా మీ పర్సన్కి ఎస్ అని అర్థమవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని ఎస్ అనిపించేదాకా ఈ పర్సన్ వదిలిపెట్టరు. మీ చేత ఎస్ అని చెప్పిస్తారు. తను ఏదైతే అడుగుతారో ఆ మెసేజ్లో దానికి ఎస్ చెప్పే వరకు మిమ్మల్ని చేజ్ చేస్తారు. బట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎస్ చెప్పే ముందు ఓకే ఈ రిలేషన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అని మీకు ఉంది, యాక్సెప్ట్ చేస్తారు, మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒక పాయింట్ బాగా డీప్ థింకింగ్ చేసిన తర్వాత మీరు ఒక డెసిషన్కి రండి. ఈ రిలేషన్షిప్ని మీరు నిజంగా హ్యాండిల్ చేయగలరా? ఓకే, ఇక్కడ ఎందుకు అలా అనిపిస్తుందో తెలియదు. ఈ రిలేషన్ కొంచెం
రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్న రిలేషన్. ఓకే, అండ్ ఈ పర్సన్ మీతో కమిట్ అవ్వాలనుకుంటున్నారు, అది మంచి విషయమే. కానీ మీతో కమిట్ అయ్యే ముందు ఈ పర్సన్ చాలా చేంజ్ అవ్వాలి. కొన్ని టాక్సిక్ హ్యాబిట్స్, టాక్సిక్ రిలేషన్షిప్స్ అవన్నీ వదిలేయాలి. ఓకే, 24 hours మీ దగ్గరే ఉండాలి ఈ పర్సన్. నో ఆన్లైన్ యాప్స్ కానీ, ఆన్లైన్ ఉండడం కానీ, ఆన్లైన్ చాటింగ్ ఇలాంటివి ఏమీ కూడా ఉండకూడదు ఇక ముందు అని మీరు కండిషన్ పెడతారు. ఎందుకు పెడతారు అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు మీ పర్సన్ అంటే ఏంటో. ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఎందుకు ఉండాలని అనుకుంటున్నారంటే, ఈ పర్సన్ రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్కి చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి. అందుకనే మీరు అంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు, ఈ పర్సన్తో ఉండాలి అని అనుకుంటున్నారు. అలా స్ట్రిక్ట్గా లేకపోతే మళ్ళీ ఈ రిలేషన్ సేమ్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది, స్టోరీ వెనక్కి వెళ్తుంది అన్నట్టుగా, హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా ఈ పర్సన్ మళ్ళీ అలాగే అయిపోతారేమో. ఇప్పుడు చేంజ్ అయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్లా అయిపోతే ఏంటి మీ పరిస్థితి ఏంటి అని వెయిట్ చేస్తున్నారు మీరు. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇక్కడ మీకు, కొన్ని డిమాండ్స్, కమాండ్స్ ఇవన్నీ ఒక పేపర్ పైన రాసుకొని మరీ మీ పర్సన్కి చెప్తారు, ఇవి నాకు కావాల్సినవి. ఇవన్నీ కనుక మీకు ఓకే అయితే ఓకే ఐఎమ్ రెడీ అంటారు అప్పుడు. ఓకే, బట్ మీ పర్సన్ అన్నిటికీ ఓకే చెప్తారు. ఇక్కడ మీరు అనుకుంటున్నంత నెగిటివిటీ అనేది లేదు ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, మీరు ఈ లిమిట్స్లో ఉండమంటే అదే లిమిట్స్లో ఉంటారు. మీరు పెట్టే లిమిట్స్ అండ్ బౌండరీస్లో ఉండమంటే అక్కడే ఉంటారు మీ పర్సన్. అవన్నీ క్రాస్ చేసి వెళ్ళిపోయే పర్సన్ అయితే కాదు. ఈ పర్సన్కి ఉన్న మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఫైనాన్షియల్లీ చాలా వీక్ ఉన్నారు. ఓకే, బట్ అవన్నీ కూడా మీకు చెప్తారు కానీ మీరు హెల్ప్ చేయరు. ఎందుకు హెల్ప్ చేయరంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఎందుకు చేయట్లేదు మీరు హెల్ప్? ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చాలా హెల్ప్ ఉన్నారు ఈ పర్సన్కి అన్ని విధాలుగా, కానీ ఇప్పుడు హెల్ప్ చేయాలని మీకు అనిపించట్లేదు. ఎందుకంటే మీరు హెల్ప్ చేసినంత వరకు ఈ పర్సన్ మీతో చాలా ఎఫెక్షనేట్గా మీపై అన్కండిషనల్ లవ్ చూపించారు. బట్ ఆ హెల్ప్ మీరు ఇచ్చిన తర్వాత మిమ్మల్ని డే బై డే ఈ పర్సన్ దూరం పెడుతూ వచ్చారు ఇన్ ద పాస్ట్. సో మీ పర్సన్ నేచరే మీకు నచ్చలేదు ఇక్కడ. అయినా కూడా మీ పర్సన్ మీరేమీ అనలేదు. మీ పర్సన్ నేచర్ మీకు నచ్చలేదు, మీ పర్సన్ హ్యాబిట్స్ నచ్చలేదు, ఇంక్లూడింగ్ మీ పర్సన్ ఫ్రెండ్స్ కూడా మీకు నచ్చలేదు ఇక్కడ. ఎందుకు నచ్చలేదంటే మేబీ సమ్ అన్హెల్దీ హ్యాబిట్స్ ఆర్ అటాచ్మెంట్స్ లాంటివేవో మీరు చూసి ఉండొచ్చు, అందుకే మీకు నచ్చలేదు. మీరు ఒక జెన్యూన్ పర్సన్ అనుకున్నారు మీ పర్సన్ని. మీ పర్సన్ జెన్యూన్ పర్సనే, కానీ మీ పర్సన్ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా టాక్సిక్. మీరేం చేయలేరు. మీ పర్సన్ కోసం అయితే మీరు ఆలోచించగలరు, మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మీరేం ఆలోచిస్తారు? వాళ్ళందరికీ మీరేమి ఇలా ఉండు అలా ఉండు అని మీరు చెప్పలేరు కదా. సో మీరు వదిలేశారు ఆ విషయం. సో తర్వాత మీకు అర్థమైంది ఏంటంటే మీ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే మీరు ఎలాంటి వాళ్ళో చెప్పచ్చు. ఓకే, ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది మీ పర్సన్ విషయంలో. సో మీరు అలాగే అనుకున్నారు సేమ్. మీ పర్సన్ ఫ్రెండ్స్ని చూసి ఓకే మేబీ మీ పర్సన్ కూడా ఇలానే ఉంటున్నారేమో మీకు తెలియకుండా అని అనిపించింది మీకు మైండ్లో. కానీ అదంతా మీ పర్సన్ని ఫేస్ టు ఫేస్ అడగాలని కూడా అనిపించింది, కానీ మీరు అడగలేదు. ఎందుకంటే మీకు అనిపించేది ఏంటంటే ఎంత సెపరేషన్లో ఉన్నా మేము మళ్ళీ మీట్ అవుతాం, మళ్ళీ మేమిద్దరం కలిసిపోతాం. సో అలాంటప్పుడు ఇంత డీప్గా ఫైట్ చేయడం అవసరమా?
నాకు అవన్నీ నచ్చకపోతే నేను దూరంగా ఉంటాను అంతే అన్నట్టుగా మీరు వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ ఏంటంటే మీకోసం ఏమనుకున్నారంటే మీరు చాలా సెల్ఫిష్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ స్టేటస్, ఇలా రకరకాలుగా అనుకున్నారు మీకోసం. అనుకున్నారు ఇక్కడ, మిమ్మల్ని అనలేదు ఈ పర్సన్. ఓకే, సేమ్ మీరు ఎలాగో చాలా అనుకున్నారు మీ పర్సన్ని, కానీ మీరు ఫేస్ టు ఫేస్ ఏమీ అనలేదు. మీ పర్సన్ కూడా అంతే, మీకోసం చాలా అనుకున్నారు కానీ మిమ్మల్ని ఏమి ఫేస్ టు ఫేస్ మీరు చాలాసార్లు మీట్ అయినా ఫైటింగ్స్ చేసుకున్నా ఇలాంటి విషయాలు మాత్రం రాలేదు మీ ఇద్దరి మధ్య. సో ఇన్ ద ఫ్యూచర్ కూడా మీరు ఇలానే ఉంటారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు, కానీ మీరు అలా ఉండరు. యు ఆర్ కంప్లీట్లీ ఎ చేంజ్డ్ పర్సన్. ఆల్రెడీ మీ బిహేవియర్, మీ వే ఆఫ్ టాకింగ్ ఇదంతా చేంజ్ అయిపోయింది. అది అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్. మీరు జస్ట్ ఏదో ఆన్సర్ టు ద పాయింట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవి హార్ట్ఫుల్గా ఉంటున్నాయా ఆ కాన్వర్సేషన్స్ అంటే లేదు. బట్ కమ్యూనికేషన్ ఉందా అంటే ఉంది. ఉందా అంటే ఉంది అంతే. ఇంకా అంతకంటే ఏం లేదు అక్కడ. ఆ మెసేజెస్లో పెద్దగా మ్యాటర్ ఏం లేదు. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ అందుకే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ టైంలో ఒకవేళ మీ పర్సన్ మీతో అగైన్ సైలెన్స్లోకి వెళ్ళిపోతే, అంటే కమ్యూనికేషన్ కట్ చేసినా లేదా మీరు మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇవ్వకపోయినా మీరు డ్రాప్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు అనుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. అండ్ అందుకే ఇప్పుడు చాలా ఫాస్ట్గా మీకు కమిట్మెంట్ ప్రపోజల్ ఎలాగోలాగా మీ పర్సన్ తన మనసులో ఉన్నది చెప్పేయాలి మీకు అంతే, అలా డిసైడ్ అయి ఉన్నారు. సో దట్ డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ ప్లే. ఆ డివైన్ టైమింగ్ విదిన్ ఫ్యూ వీక్స్ రాబోతుంది. ఐ థింక్ అరౌండ్ 2 వీక్స్. చాలా ఫాస్ట్గా మీరు అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గానే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఇది ఒక పాజిటివ్ ఫేస్ ఇది. ఓకే, బట్ బీ ప్రిపేర్డ్. ఇక్కడ మీరు ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి, మీ పర్సన్కి మీకు మధ్య ఎలాంటి లిమిట్స్ అండ్ బౌండరీస్ ఉండాలి, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఆ ప్లానింగ్ అనేది ఉండాలి మీకు. మీ పర్సన్కి అక్కడ ఆల్రెడీ ఒక ప్లానింగ్ అనేది ఉంది, మీ ప్లానింగ్ మీకు ఉండాలి. ఓకే, అప్పుడే ఈ రిలేషన్షిప్ ఒక సక్సెస్ఫుల్ వేలో వెళ్తుంది. లేదు అని అంటే అగైన్ ఫెయిల్యూర్. ఓకే, ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆర్ మీరే ఒక థర్డ్ పార్టీ అనుకోండి, ఆర్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనుక పెట్టినట్టయితే ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, లేదు మీ ఇద్దరి మధ్య ఇంకెవరో థర్డ్ పార్టీ కనుక ఉంటే థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేయొద్దు. ఓకే, సో ఇది. అండ్ మీ పర్సన్ ఇక ముందు ఎప్పుడూ మిమ్మల్ని ఆ టాక్సిక్ బిహేవియర్ లాంటిది ఏది ఉండదు మీ పర్సన్కి ఇక ముందు. సో ఇక ముందు కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టరు. సో ఆల్రెడీ మీ పర్సన్కి అర్థమవుతుంది ఇక్కడ మీరు ఎంత బాధపడి ఉంటారో తను అలా బిహేవ్ చేసినప్పుడు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నంబర్ 2 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 విత్ 666 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రాసులు కనిపిస్తున్నాయి. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ 2026 క్రిస్టల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రిచువల్స్, రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ మీకు యాక్చువల్గా ఈ టైమింగ్ మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే టైమింగ్ ఇన్ ద కమింగ్ 2 వీక్స్ అనమాట. ఈ 2 వీక్స్లో మీ పర్సన్ ఎప్పుడైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అవి సిగ్నిఫికెంట్ డేట్స్ ఏంటంటే 2/11/22 ఆర్ 14/15. ఈ డేట్స్ సిగ్నిఫికెంట్ డేట్స్ ఇక్కడ. ఓకే, సో ఆ రోజు మీరు స్కై బ్లూ, నేవీ బ్లూ అలాంటి షేడ్స్, ఈ 2 షేడ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. అది సిగ్నిఫికెంట్ కలర్స్ అనమాట అవి. ఓకే, నేచర్ ఇచ్చే సిగ్నల్స్ ఏంటంటే మీకు ఆ రోజు మీరు చాలా బిజీ ఉంటారు. మీరు మేబీ బిజీ విత్ యువర్ వర్క్ ఆర్ బిజీ విత్ సమ్ ఎక్స్ట్రా వర్క్. ఓకే, అది ఆఫీస్ అవనివ్వండి, ఇంట్లో అవనివ్వండి, చాలా బిజీ ఉంటారు. మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఆ మెసేజ్ చూడగానే ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని మరీ చదువుతారు. అలాంటి మెసేజ్ ఏదో పంపిస్తారు ఈ పర్సన్. ఓకే, సో బీ ప్రిపేర్డ్ అండ్ డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి, ఈ రిలేషన్షిప్ని మీరు హ్యాండిల్ చేయగలరా, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఈ రిలేషన్ని సేవ్ చేసుకోగలరా. ఓకే, ఆ పాయింట్ మీద ఓవర్ థింకింగ్ చేయండి, చేయొద్దు అనట్లేదు, చేయండి. ఓకే, బాగా ఆలోచించి అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sending love and light.